హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనాల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు చేయకూడదన్న పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదని చెప్పింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలనే పాటించాలని తెలిపింది హైకోర్టు. లాస్ట్ మినిట్లో అప్రోచ్ అయితే ఎలా అని పిటిషనర్ని ప్రశ్నించింది. ఇన్ని రోజులు ఆగి వినాయక నిమజ్జనాల సమయంలో వస్తే ఎలా అని పిటిషనర్ని ప్రశ్నించింది హైకోర్టు. డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనాలపై హైకోర్టులో విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలను చేయొద్దంటూ హైకోర్టులో వేసిన పిటిషన్, హైకోర్టులో దాఖలైన పిటిషన్ని ఈరోజు హైకోర్టు కొట్టేసింది. 2 hours పాటు నాన్ స్టాప్గా చాలాసేపు పాటు దీనిపైన విచారణ చేసిన హైకోర్టు ఈ పిటిషన్ని కొట్టేసింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఏదైతే పిటిషన్ వేశారో ఇది హైకోర్టులో ఇప్పుడు మెయింటైనబుల్ కాదంటూ కూడా కామెంట్ చేసింది హైకోర్టు. యాక్చువల్గా ప్రతిసారి ఇట్లాగే జరుగుతుంది. మిగతా టైం అంతా ఖాళీ టైంలో ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయాలన్నా వద్దా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయాలా వద్దా అనే అంశాన్ని వదిలేసి ఎప్పుడైతే వినాయక చవితి వస్తుందో అప్పుడే వచ్చి దీనిపైన పిటిషన్ వేస్తున్నారు. అప్పటికప్పుడు దీనిపైన నిర్ణయం వెల్లడించాలంటే ఎలా, ముందుగానే రావచ్చు కదా అంటూ కూడా పిటిషనర్ని ప్రశ్నించారు ఆ హైకోర్టు జడ్జి. దీనిపైన ఈ విషయం పైన చాలా రోజులుగానే ఇలాగే జరుగుతుంది. 2021లో అప్పుడే ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. వాటినే కంటిన్యూ చేయాలి. ఇప్పుడు వేసిన పిటిషన్ పైన ఎట్లాంటి నిర్ణయం మేము చెప్పలేమంటూ కూడా ఆ పిటిషన్ని కొట్టేసింది. ఒక పిటిషన్ వేసేటప్పుడు దానిపైన పూర్తి అవగాహన ఉండాలంటూ కూడా కామెంట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు వేసిన పిటిషన్ గతంలో 2021లో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని తిరిగి మళ్ళీ రివైవ్ చేయాలి, హుస్సేన్ సాగర్లో ఇప్పుడు నిమజ్జనాలు చేయొద్దంటూ ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. 2021లో అప్పుడు హైకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది, ట్యాంక్ బండ్లో అంటే హుస్సేన్ సాగర్కు సంబంధించి ట్యాంక్ బండ్ ఏరియాలో మొత్తమే ఇటు నిమజ్జనాలు చేయొద్దు, ఇటు సెక్రటేరియట్ ముందు కానీ, ఎన్టీఆర్ మార్గ్ కానీ, నెక్లెస్ రోడ్లో ఈ ప్లేసెస్లో ఈ ఏరియాలో ఎకో ఫ్రెండ్లీ గణేష్లు మాత్రం నిమజ్జనం చేసుకోవచ్చు. దీని ప్రకారం దీన్ని ఫాలో అవుతూ గవర్నమెంట్ ముందుకెళ్లాలంటూ 2021లో అప్పుడు హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు అప్పటి గవర్నమెంట్. అక్కడికి సుప్రీంకోర్టుకి వెళ్తే ఇప్పుడు లాస్ట్ మినిట్ టైం కదా, ఇంకొక 2-3 days మాత్రమే ఉంది, ఇప్పుడు ఏర్పాట్లు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు యాజ్ యూజువల్గా గతంలో ఎలాగైతే హుస్సేన్ సాగర్లో విగ్రహాలు వేశారో ఇప్పుడు కూడా అలాగే వేసుకోండి అంటూ 2021లో అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారం 2021లో యాజ్ యూజువల్గా వినాయకుడి నిమజ్జనాలు జరిగాయి. 2022 అండ్ 2023 మాత్రం ఎలాంటి స్టే లేకుండా హైకోర్టు ఆర్డర్స్ పాటించకుండా ప్రభుత్వం కంటిన్యూయస్గా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తుంది. దీనివల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ అవుతుంది కాబట్టి 2021లో హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటిని రీవైవల్ చేయాలంటూ ఇప్పుడు పిటిషన్ వేశారు కాబట్టి 2022-2023లో అప్పుడు కంటెంప్ట్ కోర్టు ధిక్కరణ పాటించి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అన్నప్పుడు ఈ 2 ఏళ్ళు హైకోర్టుకు మీరు ఎందుకు రాలేదు, ఈ 2 సంవత్సరాలు రాకుండా తిరిగి ఈ 2024లో మాత్రం అది కూడా వినాయక చవితి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో వచ్చి దీనిపైన నిర్ణయం ప్రకటించమంటే ఎలా చెప్తాం? మీరు ఒకవేళ దీనిపైన పిటిషన్ వేయాలనుకుంటే ఇది ఒక రిట్ పిటిషన్ కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు. జనవరి నుంచి ఇప్పటి వరకు మీరు ఏ రోజైనా ముందు వస్తే దానిపైన లాంగ్ విచారణ చేసి దానిపైన ఏదో ఒక నిర్ణయం ప్రకటించే వాళ్ళం. అలాగే మీరు కంటెంప్ట్ అయింది అంటున్నారు కాబట్టి 2022 కానీ 2023 కానీ అసలు హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం జరగకముందు ఎలా ఉంది, ఎన్ని విగ్రహాలు నిమజ్జనం దానిలో చేశారు, దానిలో ఎన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అలాగే ఇటు వినాయక నిమజ్జనం జరిగిన తర్వాత ఎంత పొల్యూట్ అయింది హుస్సేన్ సాగర్ అనే అన్ని అంశాలు, అన్ని వివరాలతోటి మీరు రిట్ పిటిషన్ వేయాలి. అంతేకాని కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ జరిగింది, దీనిపైన చర్యలు తీసుకోండి, 2021 అప్పుడు ఇచ్చిన హైకోర్టు ఆర్డర్స్ రివైవల్ చేయాలంటూ కేవలం పైన పిటిషన్ వేస్తే సరిపోదంటూ కూడా కోర్టు దానిపైన కామెంట్ చేసింది. మొత్తానికి ఇప్పటి వరకు అంటే గతంలో ఇచ్చిన ఆదేశాలను ఫాలో కమ్మంది. యాక్చువల్గా 2021లో ఇచ్చిన ఆదేశాలు ఇటు ట్యాంక్ బండ్ సైడ్ మొత్తమే అటు విగ్రహాలు నిమజ్జనం చేయొద్దు, కానీ ఇటు హుస్సేన్ సాగర్లో ఇటు సైడ్ అంటే సెక్రటేరియట్ ముందు, ఎన్టీఆర్ మార్గు, అటు నెక్లెస్ రోడ్ మార్గాల్లో ఎకో ఫ్రెండ్లీ గణేష్లు మాత్రం నిమజ్జనం చేసుకోవాలని 2021లో ఆర్డర్ ఉంది. కానీ 2023
2022లో 2023లో మాత్రం గవర్నమెంట్ అన్ని విగ్రహాలను దీంట్లోనే ఇమర్షన్ చేసింది. కాకపోతే దాన్ని కొన్ని లిమిటెడ్ పెట్టింది. గతంలో 2020కి ముందు ఏంటంటే హైదరాబాద్లో ఏ ఏరియా నుంచి అయినా ఇటు హుస్సేన్ సాగర్కి వచ్చే నిమజ్జనం చేసేవాళ్ళు. కానీ ఈసారి అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఏం చేస్తుందంటే ఇటు ఓన్లీ కోర్ సిటీ అంటే ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, ఇటు మేదిపట్నం సైడ్ నుంచి, ఇటు ఎస్ఆర్ నగర్ సైడ్ నుంచి, అటు సికింద్రాబాద్ సైడ్ నుంచి, సో మెయిన్ కోర్ సిటీ సెంట్రల్ సిటీ ఏదైతే ఉందో అందులో అక్కడి నుంచి వచ్చే వినాయకులు మాత్రమే హుస్సేన్ సాగర్లో ఇమ్మర్షన్కు అనుమతిస్తుంది. మిగతా సిటీ అవుట్స్కట్స్ కానీ లేకపోతే హుస్సేన్ సాగర్కు దూరంలో ఉన్న వినాయకులన్నింటినీ కూడా అక్కడక్కడ జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పాండ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ లేక్స్లో కానీ అక్కడనే ఏర్పాటు చేసి వాటన్నిటిని అక్కడనే తరలిస్తున్నారు. కాబట్టి సో గత కొన్ని రోజులుగా హుస్సేన్ సాగర్కు వచ్చే వినాయకుల ఇమ్మర్షన్ వచ్చే వినాయకుల నంబరింగ్ అనేది తగ్గిపోయిందంటూ కూడా ఇటు గవర్నమెంట్ కానీ ఇటు ఏజీ కానీ హైకోర్టుకు తెలిపారు. సో మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆల్రెడీ ఇప్పుడు వేసిన పిటిషన్ని కొట్టేసింది. గతంలో ఇచ్చిన ఆర్డర్స్ను ఫాలో కమ్మంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే గతంలో ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో కమ్మంటే 2021 ఆర్డర్స్ను గవర్నమెంట్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం ట్యాంక్ బండ్ సైడు ఎట్లాంటి నిమజ్జనాలు ఇమ్మర్షన్స్ చేయొద్దు. సో ఇప్పటికే ఇటు హైదరాబాద్ పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ పేరుతోటి అక్కడ ఫ్లెక్సీలు కూడా వేశారు. అటు ట్యాంక్ బండ్ సైడు హైకోర్టు ఇచ్చిన రూల్స్ ఆర్డర్స్ ప్రకారం ఇటు సైడ్ ఇమ్మర్షన్ చేయకూడదంటూ అక్కడ బారికేడ్లు పెట్టారు, కొన్ని పోస్టర్స్ కూడా పెట్టారు. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నా కూడా లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం హైకోర్టు ఆర్డర్స్ ఉన్న మొత్తం అన్ని విగ్రహాలను హుస్సేన్ సాగర్లో వేశారు. సో ఈసారి అలాగే కంటిన్యూ అవుతారా అనేది మాత్రం మనం వేచి చూడాలి సూర్య.